నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం షాపులు తెరవడంతో సంబరాలు చేసుకుంటున్న మందుబాబులు. కర్ణాటకలో వైన్ షాప్ ముందు కొబ్బరికాయ కొట్టి హారతి పట్టిన మద్యం ప్రియుడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెల్ టవర్ ఎక్కి రైతుల నిరసన. రైతు మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లాలో నూతన వాలంటీర్ల నియామకం. సీఎం జగన్ దూరదృష్టితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్న ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మద్యం ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజులు మళ్లీ వచ్చేశాయి. దాదాపు నెలన్నర రోజులుగా మద్యం షాపులు మూసేయడంతో దిగాలు పడిపోయారు మందుబాబులు. అయితే కేంద్రం ఆంక్షల సడలింపులో భాగంగా గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ వైన్ షాపుల్లో కలకలాడుతున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటలో ఓ మందుబాబు ఏకంగా మద్యం షాపు ముందు కొబ్బరికాయ కొట్టి హారతి పట్టాడు. చాలా కాలం తర్వాత మళ్లీ మందు రోజులు వచ్చాయని సంబరపడిపోయాడు. మొత్తం మీద కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా ముందున్న మందు రోజులు మళ్లీ వచ్చేయడంతో మందుబాబులు సంతోషంతో తేలిపోతున్నారు. అసలే పోలీసులు లాఠీలతో చితగ్గొడుతున్నా జనాలు నిబంధనలు పట్టించుకునే పరిస్థితుల్లో లిక్కర్ కిక్కు తలకెక్కితే ఎలా వ్యవహరిస్తారు? ఎన్నెన్ని వింతలు చూడాల్సి వస్తుందో. कर्पूर में किंदके कोटो कोटो శంషాబాద్ సిద్ధాంతి హనుమాన్ టెంపుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 1 గంట సమయంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ ఈసీఎల్కి వస్తున్న కొబ్బరి బొండాల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడడంతో ప్రమాదం తప్పింది. ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది? కర్ణాటక నుంచి ఈసీఎల్ లోడ్ మీరు తీసుకురా? లోడ్ మీరున్నారా బండ్లో? ఎన్ని గంటలకు అయింది ఇది? ఏమో నాకు తెలియదు. నేను 1:30 చేశాను. యాక్సిడెంట్ అయింది, ఇట్లా అయిందని చెప్పాడు, అందుకని నేను వచ్చాను. హలో मार किधर लगा है? मार मार कैसा गिर गया वो? ఎట్లా పడిపోయింది? బండి ఎట్లా పడిపోయింది? నైట్ ఎట్లా పడిపోయింది? నిద్రపోయినావు? अभी इधर हुक लगा दे। రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో మండల టీఆర్ఎస్ నాయకురాలు డాక్టర్ శ్రీలక్ష్మి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత, స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చని పలు ఆరోగ్య సూత్రాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజన్ రెడ్డి, ప్రభాకర్, రమేష్, టీఆర్ఎస్ గ్రామ శాఖతో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా చాలా రోజులు దీంతోటి మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా సుమారు 6 నెలల వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది.
దీనివల్ల మన ఆర్థిక పరిస్థితులు కూడా అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అందుకని అన్ని రకాలుగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలా, రాకపోకుండా చూసుకోవడమే ముఖ్యము. వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి ఎక్కడో 2 వారాలు 3 వారాలు పడేస్తారు. కాబట్టి మనం ఇంట్లో వాళ్ళకి కూడా కనపడకుండా అవుతాము. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ పద్ధతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఉన్నవి తీసుకెళ్ళండి, అండ్ నేనేం చేతిలో ఇయ్యను, ఎందుకు అంటే వీలైనంత కాంటాక్ట్ ముట్టుకోవడం అనేది తగ్గించుకోవాలి. మనం అన్ని దూరం నుంచి చెయ్యాలా, సరేనా? మళ్ళా ఈ గవర్నమెంట్ లాక్డౌన్ తీసింది కదా అని అందరు ఒకేసారి రోడ్ల మీదకి రాకండి. లాక్డౌన్ తీసిన తర్వాత కూడా మనం ఇంకా ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. అత్యవసరమైన పనులకు మాత్రమే బయటికి రావాలా. అది కూడా 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండడం అవసరము. ఆరోగ్యమైన ఆహారం తీసుకోండి. ముఖ్యంగా మీకు ఇప్పటికి తెలిసే ఉంటుంది, నీళ్ళలో అల్లము, మిరియాలు, పసుపు ఇలాంటివి కాగబెట్టుకుని అది కషాయం లాంటిది రోజు తాగడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల మనం ఈ రోగం నుంచి రోగం బాట పడకుండా ఉంటాము. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఎక్కడంటే అక్కడికి వెళ్తారో, ఆడుకునే వయసు ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి వీలైనన్ని సార్లు చేతులు కడుగు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కుమ్మరిగూడ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్లో ప్రజలెవరూ ఆకలితో పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 2వ విడత ఉచిత బియ్యం 1500 నగదు పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీటీ శ్రీలత సత్యనారాయణ ప్రారంభించారు. నాగజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుట్ట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో 6గురు స్థానిక రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యంలో తాలు పేరుతో రైసు మిల్లర్లు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని, కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంకట్, దేవరాజు, నాగరాజు, రామరెడ్డి, భూమయ్య, సంపత్ అనే రైతులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ గాని ఆర్డీఓ గాని వచ్చి హామీ ఇస్తేనే టవర్ దిగుతామని, లేదంటే టవర్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సత్తందాని ఎందుకే మనం పండించి ఇంటకే సర్రా నీ లోపలికెలా లోపలికి ఎక్కువ
నారాయణపేట జిల్లా మాగనూరు మరియు కృష్ణ మండలాల్లో పీసీసీ అధికార ప్రతినిధి రాజుల ఆసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. 2 మండలాల్లో పండించిన ధాన్యంలో కనీసం 10% కూడా కొనుగోలు చేయలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ 15 రోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో నేటి వరకు 500 బస్తాలు కూడా కొనుగోలు చేయలేదని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. దొడ్డు రకం, సన్న రకం వేటిని కూడా కొనుగోలు చేయలేక చేతులెత్తేశారని అన్నారు. ముఖ్యమంత్రి మాటల గారడి, జిల్లా మంత్రుల ఆర్భాటం తప్ప ఏమీ లేదని, గోనె సంచులు లేక, లారీలు రాక రైతులు గోదాముల దగ్గర, పంట పొలాల దగ్గర పడిగాపులు కాస్తూ ఎక్కడ వడగళ్ల ధాన్యం పాడవుతుందని బిక్కుబిక్కుమని అవస్థపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మక్తల్ నియోజకవర్గంలో సుమారు 60,000 ఎకరాల వరి ధాన్యం దళారుల పాలై రైతులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. నింపిస్తే మళ్ళా నింపినటువంటి బస్తాలను కాల్ చేయించిండ్రు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా మిమ్మల్ని తీసుకుంటలేదు, ఇప్పుడు లేటు ఉన్నది కాబట్టి ఆరబోయండి అని చెప్పి మళ్ళీ ఈరోజు రైతుల పరిస్థితి దాదాపు 20 తారీఖు అంటే ఈరోజు 3 తారీఖు అంటే దాదాపు 13 రోజులు అవుతున్నది. రైతుల పరిస్థితి ఈ రకంగా ఉన్నది. ముఖ్యంగా ఈ మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు మండలము, కృష్ణ మండలంలో దాదాపుగా ఒక 30,000 ఎకరాలు, తక్కువ ఒక 30,000 ఎకరాలు నాట్లు పెట్టారు. అందులో 80% సన్న రకం అంటే RNR పండించారు. మిగతా కొంత పర్సెంటేజ్ మాత్రమే దొడ్డు రకం వేసిండ్రు. అసలు దొడ్డు రకం కూడా తీసుకుంటలేరు, సన్న రకం కూడా తీసుకుంటలేరు. ఏమనంటే సంచులు లేవంటారు, ఏమనంటే లారీలు వస్తలేవంటారు. మొత్తం మీద ఈ 2 మండలాల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. దురదృష్టం ఏంటంటే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే మరి DCCB ప్రెసిడెంట్ కూడా మన మక్తల్ నియోజకవర్గానికి కూడా వెళ్ళి ఎన్నికైనరు. మరి పూర్తిగా ఈ ప్రభుత్వ విధానాల పరంగా వాళ్ళు ఫెయిల్ అయినరా, లేకపోతే మహబూబ్నగర్ జిల్లా రైతాంగం మీద వాళ్ళకు ఏ రకమైనటువంటి ప్రేమ లేదా? ఇక్కడ కృష్ణానది ప్రవహించి యాసంగిలో కూడా ఈరోజు కొన్ని లక్షల ఎకరాలు పండిస్తే రైతుల పరిస్థితి దీనంగా ఉన్నది. ఇదంతా చూస్తూ ఉంటే కనీసం 1815 కూడా అమ్మనికి రెడీ ఉండరు రైతులు. గవర్నమెంట్ 1815 కూడా ఇస్తాము సన్న రకం అంటే కూడా కొన్నింకే సిద్ధంగా లేరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా రైతులకు ఒక 2-3 రకాల నష్టాలు చాలా మేజర్గా జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొట్టమొదటి గవర్నమెంట్ ఏమంది, ఒడ్లు ఆరబెట్టండి, ఆరబెట్టిన ఒడ్లను 11% అన్నది. తర్వాత అందరూ రైతులు గగ్గోలు పెడితే 14 వరకు కూడా కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు. 14 కాదు కదా, 11కు వచ్చినాయి తేమ. ఈరోజు 13 రోజులు ఆరబెడితే 10కి, 9కి, 8కి కూడా వచ్చేసినాయి, ఎండిపోయినాయి. అంటే ఒడ్లు ఆరినట్లల్లా కూడా వెయిట్ తక్కువైతాయి, తూకాలు తక్కువైతాయి. మరి ఆల్రెడీ గవర్నమెంట్ కొనేటప్పుడు కూడా 40 కిలోలకు 1 కిలో తరుగు తీస్తూ ఉన్నారు. అడపదడప వేస్టేజ్ అయ్యి కలుపుకుంటే క్వింటాల్కు 3 కిలోలు ఎట్టి పరిస్థితుల్లో తరుగు తీస్తూ ఉన్నారు. మళ్ళీ ఇట్లా తేమ తక్కువ ఉందని చెప్పి ఈ 14 రోజులు ఇట్లా ఒడ్లను ఇట్లా వేడి చేపిస్తే దాదాపుగా క్వింటాల్ మీద మళ్ళీ 1-2 కిలోలు తగ్గుతాయి. అంటే ఒక క్వింటాల్ మీద రైతుకు 5-6 కిలోలు నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇది దారుణమైనటువంటిది. ప్రభుత్వం ఏమో పేపర్లా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్క రైతు పండించిన ఒక్క గింజ కూడా ఎక్కడ వేస్ట్ కానికి లేదు, మేము కొంటాము. కరోనా కాలం వచ్చి కూలీలు దొరకక నానా కష్టాలు పడి మిషన్లు అవస్థల పాలై వ్యవసాయదారులే కూలీలుగా మారి సొంతం చేనులలో పనిచేసుకొని పంట పండిస్తే ఒక ఎత్తు 4 నెలలు పండించింది, ఒక ఎత్తు ఈ 15 రోజులు తిండి తిప్పలు మాని కరోనా కాలంలో కుప్పలేసుకొని ఎండలో కూర్చొని ఈరోజు చాలా దయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, సార్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ జిల్లాలో ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మీ బాధ్యత ఉన్నది. ఈ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో దాదాపుగా 70,000 ఎకరాల వరి ఈరోజు పండించారు. మరి ఈ యొక్క పండించినటువంటి వరిలో ఒక 10% కూడా కొనుగోలు చేస్తలేరు. కొన్నటువంటి 10%ను కూడా మినిమం మద్దతు ధర సన్న రకము ఒడ్లను కొంటలేరు. అది కూడా దొడ్డు రకం అని నానా రకాలుగా సతాయిస్తున్నారు. మీరు టోకన్లు ఇచ్చి సంచులు ఇచ్చి
నింపినటువంటి వడ్లను కూడా ఈరోజు మళ్ళా పారబోసి ఈరోజు 15 రోజుల సంది ఈరోజు ఇక్కడ ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తా ఉన్నారు. ముఖ్యంగా మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ మహానగర పాలక సంస్థ మలేరియా విభాగం ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ హజర్ పాయింట్లో ఫీల్డ్ వర్కర్లు అవుట్సోర్సింగ్ కార్మికుడు మైదుగా ఆరోగ్యం తన 1 నెల వేతంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శారద, కవేటి కవిత, టీఆర్కేవీ జిల్లా అధ్యక్షుడు గాది కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ మలేరియా విభాగంలో 100 మంది కార్మికులకు మన మైదాం ఆరోగ్యం గారు వాళ్ళ మన్మని పుట్టిన సందర్భంగా కార్మికులకు ఆయన జీతము మరియు కేసీఆర్ గారు సార్ ఇచ్చిన వృత్తి 5,000 రూపాయలు మొత్తం కలుపుకొని 100 మంది కార్మికులకు 2 కిలోల బియ్యం మరియు 4 కోడిగుడ్లు ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ ఉన్న సందర్భంలో ఇప్పుడున్న వైరస్ను అరికట్టడానికి మా మలేరియా కార్మికులు చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. అలాగనే మా మైదాం ఆరోగ్యం గారి మన్వానికి మా అష్టాశ్వరాలు దేవుని ప్రార్థించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. టీఆర్ఎస్కేవి అర్బన్ జిల్లా నాయకుడు గాదే కుమారస్వామి. మైదాం ఆరోగ్యం కేసీఆర్ ఇచ్చిన 5,000 రూపాయలు పెట్టి మా కార్మికులు మలేరియా కార్మికులు నిర్ధాగారం లేకుండా పనిచేస్తుంది కాబట్టి ఈ వ్యాధి వచ్చింది కాబట్టి మా కార్మికులకు నా జీతం 5,000 జీతంతో ఈ కార్మికులకు మా మలేరియా డిపార్ట్మెంట్ కార్మికులకు 100 మందికి బియ్యము 4 ఎగ్గులు తర్వాత అయితే మా కార్మికులు నిర్ధాగారం లేకుండా మాతోనున్న ఇన్స్పెక్టర్లు కానీ జవాన్లు కానీ సార్లు కానీ ఎంతో ముందుకు పోయి ఈ వ్యాధి వచ్చిన కాడి నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నాం. ఎందుకంటే శరీరాలన్నీ కాళ్ళే కానీ సుతా ఈ వ్యాధి ఉండద్దని శరీరాలు కాళ్ళే కానీ సుతా ఈ వ్యాధి ఉండద్దని మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే దయచేసి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మా యొక్క మనీ కేసీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో పట్టణ బీజేపీ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ఎదులాపురం శ్రీనివాస్ 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యకర్తలు, నాయకులు పల్లపు రవి, రాజకుమార్, శీలా జయప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ గడ్డా గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ ఎంపీ, వారి ఆదేశాల అనుసారం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత 40 రోజుల నుంచి పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరి కరీంనగర్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారు జమ్మికుంట కాకుండా రాష్ట్రం మొత్తంలో పేదలు అన్నము అని అలమటించకుండా చూడాలనే ఒక భావన కొద్దీ, అదేవిధంగా పేదవారు ఎవరైతున్నారో వాళ్లకు నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు, బియ్యం, కూరగాయలు కూడా పంపిణీ చేయాలనే ఒక ఆలోచన కొద్దీ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అంటే 40 రోజుల వరకు మాకు ప్రోత్సహించి ఎప్పుడు కూడా మాకు ఫోన్ల ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటూ పట్టణంలో జరుగుతున్న విధానం ఏంటిది అడుగుతూ
మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నాయకులు మా ఎంపీ గారు. మరి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు అందరూ కూడా ఒక్కొక్క రోజు నేను భోజనం పెడతా పేదవారికి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఉన్న జమ్మికుంటలో ఉన్న 30 వార్డులు ఏవైతున్నాయో 30 వార్డులలో ఇప్పటి వరకు ప్రతి వార్డులలో పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతున్నారో వారి సహకారంతో ఆ వార్డులో అదేవిధంగా వాళ్ళు పేదవారు ఎవరైతున్నారో వారిని గుర్తిస్తే ఉప్పు, పప్పు, బియ్యం, కూరగాయలు కూడా వార్డులలో తిరిగి పంపిణీ చేసినవి ఉన్నాయి. మరి ఈ లాక్డౌన్ అనేది ఈ నెల 17 తారీఖు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ప్రకటించడం జరిగినది. మరి ప్రకటించిన తరుణంలో ఈ కరోనా మహమ్మారి ఏదైతున్నదో ప్రాణాలతో చెలగాటం కాబట్టి ఖచ్చితంగా జమ్మికుంట పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమనగా కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలనంటే అది మనలో ప్రాణాల బలి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము దాన్ని తరిమేయాలంటే ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉండడం వలన మన పిల్లలు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా పట్టణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా క్షేమంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఎమ్మెల్యే చెల్లుబైన వేణుగోపాలకృష్ణ నూతన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ఆలోచించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను రూపకల్పన చేశారని అన్నారు. వాలంటీర్లు అందరూ జగనన్న సైనికులని, కరోనా వైరస్ ప్రజలకు వ్యాపించకుండా అరికట్టేందుకు పోరాడాలని అన్నారు. ప్రజల పట్ల నిబద్ధత, అంకిత భావంతో సేవ చేయాలని కోరారు. నూతనంగా నియమించబడిన వాలంటీర్లను అభినందించారు. ఇలా చూడమ్మా దూరంగా దూరంగా ఉన్నా ఒకసారి మనకంటే అలా ఉండమ్మా దళిత వెంకట శ్రీరామ్ మున్సిపల్ పరిధిలో కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒక కేసు కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో రాకుండా ఉండడానికి రెడ్ జోన్లో ఉన్నా కూడా మన మున్సిపల్ సిబ్బంది చేసినటువంటి కమిషనర్ గారి దగ్గర నుంచి స్కావెంజర్ వర్క్ అంటే పారిశుద్ధ్య కార్మికుల వరకు మరి నిద్రాహారాలు మాని ఈ పట్టణ ప్రజల ప్రాణరక్షణ చేయమని మీరందరూ ఈ లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసిన దానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 112 మున్సిపాలిటీల్లో మనది 2వ స్థానంలో నిలిచినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఇదంతా మీ కృషి. ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఒక ఉద్యోగం ద్వారా మీకు లభించినప్పుడు దాన్ని పూర్తిగా మీరు దానికి వినియోగించారు. ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. విశాఖ జిల్లాలో మద్యం దుకాణాలను తిరిగి తెరిచేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలను ప్రభుత్వం మూసివేసింది. అయితే కరోనా తీవ్రత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు వెసులుబాటు కల్పించింది. విశాఖ ఆరెంజ్ జోన్లో ఉంది. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉండడంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు తెరుచుకోవడం మందుబాబులు క్యూ కట్టారు.
ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని తీసే ఇంకెందుకు తీస్తా కదా అది తీసే భయం వేసుకోవాలి తీరా దోలు తీర్చేస్తారు మీరు అలవాడండి రే ఎవడైనా కానీ మందు పెడితే నాకు మందు దొరుకుతుంది రండి చూసుకోండి శ్రీకాకుళం నగరపాలక సంస్థలో యుద్ధ ప్రతిపాదికన క్రిమి సంహార చర్యలను చేపట్టడం జరుగుతుంది. కంటైన్మెంట్ జోన్లలో యుద్ధ ప్రతిపాదికన క్రిమి సంహార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశాలు జారీ చేయడంతో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా నంద్యాలలో ఇటువంటి యంత్రాన్ని ఉపయోగించడం జరిగింది. మిస్ట్ స్ప్రేయర్ పని విధానం బాగుండడంతో తక్షణం కొనుగోలు చేశారు. మిస్ట్ స్ప్రేయర్ ను ట్రాక్టర్కు అమర్చించి ఆయా ప్రాంతాల్లో స్ప్రేయింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాయి. ముందుగా కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా స్ప్రేయింగ్ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పి నల్లనయ్య పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మద్యం షాపులు తెరవడంతో సంబరాలు చేసుకుంటున్న మందుబాబులు. కర్ణాటకలో వైన్ షాప్ ముందు కొబ్బరికాయ కొట్టి హారతి పట్టిన మద్యం ప్రియుడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెల్ టవర్ ఎక్కి రైతుల నిరసన. రైతు మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లాలో నూతన వాలంటీర్ల నియామకం. సీఎం జగన్ దూరదృష్టితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్న ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సమగ్ర సమాచార శ్రవణతగా చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.